అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము బాగున్నాము. ఈ వీడియో వచ్చేసరికి ఉల్లిపాయల ఆమ్లెట్ మేము ఏ విధంగా చేస్తామో మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఉల్లిపాయల ఆమ్లెట్ నేను ఏ స్టైల్లో చేస్తున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఏమంటే నేను ఇన్ని రోజులు వీడియోలో కనిపించకుండా కుకింగ్ చేసేటోన్ని ఈరోజు పూర్తిగా కనిపించాలని ఈ వీడియో చూడమంటున్నాను. స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనము ఒక 2 ఉల్లిపాయలు కోసుకోవాలి. 2 ఉల్లిపాయలు కోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 2 కోసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-6 రెమ్మలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, కోడిగుడ్డు వేసుకొని పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఒకే గుడ్డు పగలగొట్టుకుంటున్నాను నేను. మీరు కావాలంటే 2-3 కాల్చిన వేసుకోవచ్చు. ఉల్లిపాయల ఆమ్లెట్ వేస్తున్నాను ఈరోజు. చూసారు కదా, ఇవన్నీ వేసాను. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కన్నా తక్కువగా వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి జీలకర్ర మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి గరం మసాలా అంతే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. బాగా జోరుగా తిప్పాలి. తిప్పి నున్నగా అయిపోయేలాగా తిప్పాలి. చూసారు కదా ఎంత నున్నగా అయిపోయిందో. ఈ విధంగా తిప్పి అంత కనపడించేది ఇప్పుడు కొంచెంగా కనపడిస్తుంది. అలా తిప్పాలన్నమాట. తిప్పితే మొత్తం ఉల్లిపాయకి ప్రతి ఒక్కటి అదుక్కొని రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు టైంపాస్కి తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటే ఉంటుంది నా స్వామి రంగ. చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని ఇప్పుడు పెనం అంతా ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పట్టిస్తే రుచిగా ఉంటుంది. మేము వచ్చేసి వేరుశెనగల నూనె, పల్లీల నూనె మేము వాడేది. మేమైతే ఊరి నింగానే తెచ్చుకుంటాను. ఫ్రెష్గా మిల్లులో పోయి అక్కడే అప్పుడు కూడా ఆడిచ్చింటారు. నూనె పట్టుకొని వస్తాము. చూసారు కదా, చపాతీలాగా, దోశలాగా రౌండ్గా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిపైన ఆయిల్ చల్లుకోవాలి. చల్లుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆ విధంగా అంత లెక్క కాల్చుకోవాలి. కాల్చుకున్నప్పుడు అట్లా పైకి ఎత్తాలి. ఎత్తితే అంత బాగా కాలుతుంది.
ఇప్పుడు తిప్పేయాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అందరూ అప్పుడప్పుడు నంజుకి వేసుకుంటారు. నేనైతే ఈరోజు ఏమో వేసుకోవాలనిపించింది, వేసుకొని తినాలనిపించింది. ఏం రైస్ లేక ఏం నంజుకేం కాదు, తినాలనిపించింది. మా చిన్నోడు తినాలా అన్నాడు, అందుకే వాని కోసం ఇది చేశాను. చూశారు కదా ఉల్లిపాయల ఆమ్లెట్. ఎక్కువ ఉల్లిపాయలు కోసుకున్నాం కాబట్టి అందుకే ఈ విధంగా ఉల్లిపాయలు ఆమ్లెట్ అని నేను చేసింది కూడా అదే. చూసారు కదా. ఫస్ట్ ముద్ద అయితే మా చిన్నవాడికి పెడతాను. వాడు తిన్నది బాగుందంటేనే అప్పుడు నాకు తినాలనిపిస్తుంది. వాడైతే చాలా బాగుందని అన్నాడు. చూసారు కదా. మనం చిన్నగా దొరుకున్న పచ్చిమిరపకాయ వాటిలో మధ్యలో పెట్టుకొని తింటుంటే కారంకి టేస్ట్కి అదిరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.